మీ లైఫ్ మీద, మీ కర్తవ్యం మీద మీకు క్లారిటీ ఉందా? మీరేం కావాలనుకుంటున్నారో దానికి కావాల్సిన క్లారిటీ మీకుందా? ఫర్ ఎగ్జాంపుల్, నేను డబ్బు సంపాదించాలి అని అనుకుంటున్నాను. ఎంత సంపాదించాలనుకుంటున్నావు? చాలా డబ్బు సంపాదించాలనుకుంటున్నాను. చాలా అంటే క్లారిటీ. నేను ఒక ఇల్లు కొనాలనుకుంటున్నాను. ఎలాంటి ఇల్లు? 1 BHKనా, 2 BHKనా, విల్లానా, మ్యాన్సనా? క్లారిటీ. నాకు మంచి జాబ్ కావాలి. ఏ జాబ్? క్లారిటీ. నేను బాగా చదవాలనుకుంటున్నాను. ఎంతవరకు చదవాలనుకుంటున్నావు? క్లారిటీ. ఇలా చాలామందికి చాలా కోరికలు ఉంటాయి, కానీ క్లారిటీ ఉండదు. మీకంటూ మీకు ఒక క్లారిటీ లేకపోతే విశ్వం మీకు ఎలా సహాయపడుతుంది? మీరే చెప్పండి. మీరు దేవుడికి ప్రార్థన చేస్తే దేవుడు ప్రత్యక్షమయ్యి మీకేం కావాలో కోరుకోమని అడుగుతున్నారు. మిమ్మల్ని సృష్టించింది ఆయనే. మీకేం కావాలో ఆ దేవునికి తెలుసు. మరి మీకేం కావాలో కోరుకోమని ఎందుకు అడుగుతున్నాడు? ఆలోచించండి. అలాగే మీకేం కావాలో అన్న క్లారిటీ మీ మైండ్కి ఇవ్వాలి. ఆ క్లారిటీ ఉన్నప్పుడే విశ్వం మీరు కోరుకున్నది ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. థ్యాంక్ యూ యూనివర్స్.